మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు ఆకస్మిక సోదాలు. క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి SRM విద్యార్థుల ఆందోళన. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం. SI సాయిబాబు ఆధ్వర్యంలో దేశభక్తి గీతం ఆలాపన. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎదుట BC మౌన దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, తప్పుడు ధృవపత్రాలతో ఉద్యోగం పొందిన వారిపై విచారణ. కులం గాని కులం సర్టిఫికెట్లతో తప్పుడు ధృవపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిపై కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మ విచారణ చేపట్టారు. అయితే విచారణ అనంతరం వారిని విధుల నుంచి తొలగిస్తారా, ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారా వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కులం గాని కులం సర్టిఫికెట్లతో తప్పుడు ధృవపత్రాలతో ప్రభుత్వాన్ని మోసగించి ఉద్యోగాలు పొందే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే అర్హులైన వారికి సముచిత న్యాయం అందుతుందని పలువురు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టర్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలి. ఎంతో మంది ఉన్నతాధికారులు శ్రీమంతులు డాక్టర్ శంకర్ శర్మ లాగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వనములయ్య కోరారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ 25 ఏళ్లకు పైగా నిరుపేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ధన్యవాదాలు చెప్పాలా? డాక్టర్ శంకర్ శర్మ గారు మరి ఈరోజు విశ్రాంతి ఉద్యోగస్తుడైనప్పటికీ రిటైర్ అయినప్పటికీ ఈరోజు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు ఈ జిల్లాలో. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఎంఆర్ఓలు కానీ వివిధ రకాల ఎంప్లాయీస్లు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మరి ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, పేద ప్రజలకి.
ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో చేయాలని మళ్ళీ కండ్లద్దాలు అయితేనేమి, గొడుగులు అయితేనేమి, వివిధ రకాలుగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా ముందుగా చాలా చేస్తే పేదలకి మంచి సదుద్దేశంతో మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలాంటి సేవా కార్యక్రమం మరి అభినందిస్తూ మరి శంకర్ శర్మ గారు మరి ముందుగా చాలా సేవలు చేయాలని కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. నా పేరు వనుమలయ్య, బీఎస్పీ పార్టీ నాయకుడు. వందే మాతరం 150 సంవత్సరాల సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ లోహితలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సామూహిక వందే మాతరం గేయాలాపన. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు. ప్రజా రహదారి మధ్యలో నిర్మాణాలు జరిగి ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల మలుపు రోడ్డు నిర్మాణాలు కూల్చారు. గతంలో ఈ మలుపు దారిలో ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయి. అంటే మొన్నే మన కేంద్ర మంత్రి వాళ్ళు, రాష్ట్ర మంత్రి వాళ్ళు వచ్చున్నారు. మొన్నే అగ్రిమెంట్స్ కూడా చాలా అయ్యాయి. మళ్ళీ దాని గురించి వెనక్కి పెట్టేసి దాని చేస్తామని చెప్పినే ఉంటాయి. అయితే మనం ఇక్కడ మీకు అధికారులతో ఒక రిపోర్ట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళ సమస్యలను మీరు రాసుకొని తప్పనిసరిగా వాళ్ళకి రెట్టగా మెసేజ్ పెట్టి వాళ్ళ దగ్గరికి మీ అధికారులు పంపించి అది వాస్తవమా కాదా, ఇది చేయగలమా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా మీ దగ్గర నుంచి ఉండాలి. కానీ ఏదో అధికారులు గ్రీవెన్స్ పెట్టాము, ఏదో అయిపోయింది కదా, మేము ఏదో అయిపోయింది, ఎమ్మెల్యేలు వచ్చారు, మేము మాట్లాడుతాం, ఏదో గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఆదేశించారు, ఇక్కడ అయిపోవాలి అనే పదం మాత్రం పెట్టేసుకుంటా వాళ్ళ సమస్య పరిష్కారం అంతవరకు. మనకి ఈ రోజు ఎన్ని ఆర్డీలు వచ్చాయి, మనకి ఈ రోజు ఈ గ్రీవెన్స్ లో ఎన్ని ఆర్డీలు వచ్చాయి, అవన్నీ కౌంట్ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వచ్చాయి, హౌసింగ్కి ఎన్ని వచ్చాయి, లేకపోతే రెవెన్యూ ఎన్ని వచ్చాయి, వేరే డిపార్ట్మెంట్ ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కంపల్సరిగా జరగాలి.
అది జరిగిన తర్వాత మనం మీరు మాకు అప్డేట్ కంటిన్యూ ఇవ్వాలి ఎమ్మెల్యే ఆఫీస్కి. మీకు ఎలా ఇవ్వాలంటే ఇన్ని ఆర్టీలు వస్తాయి, ఇన్ని ఆర్టీలు మేము బాగా రెక్టిఫై చేసాము, ఇంతమంది మేము కలిసాము, అక్కడ ఈ సమస్య ఉంది, మీరు పరిష్కరిస్తే ఓకే, పరిష్కరించకపోతే ఆ సమస్య మాకు చెప్తే మేము ఎవరైతే ఆర్టీ పెట్టుకున్నారో ఆర్టీ పెట్టిన ఆయన మీరు చూపించి బాబు ఇది అవుతుంది లేదా ఇది అవ్వదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత. అక్టోబర్ విప్లవ 108 దినోత్సవం సందర్భంగా సుందరయ్య జంక్షన్లో సిపిఎం నగర కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన ఘనంగా అక్టోబర్ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు. మొదట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి పతాకావిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు రామన్న, జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు సరైన మార్గం సోషలిజమే అని తెలిపారు. మొదటిసారి ప్యారిస్లో కార్మిక రాజ్యం ఏర్పడినప్పటికీ సరైన సిద్ధాంతం, సరైన అవగాహన కొద్ది రోజుల్లోనే కుప్పకూలిపోయిందని తెలిపారు. ఆ తర్వాత కార్ల్ మార్క్స్, ఏంజెల్స్ రచించిన మార్కెటిస్ట్ సిద్ధాంతాన్ని సరైన పద్ధతిలో సక్రమంగా ఉపయోగించడం ద్వారా రష్యాలో లెనిన్, స్టాలిన్ మరియు కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని 1919లో జయప్రదం చేశారని తెలిపారు. ఎల్ల జెండా సిపిఎం జిందాబాద్ 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 వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. ఎల్ల జెండా అక్టోబర్ మీరు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రత్యేకించి కార్మికులు దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది, అట్లే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో వ్యవస్థలు మారే సందర్భంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చింది ఫ్రెంచ్ను. 1886లో కార్మికులు అక్కడ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళకు సిద్ధాంతాలు ఏం తెలియవు, ఎర్రజెండా పరిచయం లేదు. కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పాడో, ఎక్కడైతే పెట్టుబడిదారు వ్యవస్థ బలమైనటువంటి వ్యవస్థ ఉండి కార్మికులు దోపిడీ చేస్తుందో ఆ ప్రాంతంలో కార్మికులు తిరుగుబాటు చేస్తారు, కార్మిక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారని ఏది చెప్పాడు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఫ్రెంచ్ మహానగరంలో అది సాధ్యమైంది. అయితే సిద్ధాంతం లేకుండా కేవలం ఆవేశంలో పోరాటం చేస్తే ప్రపంచంలో ఇట్లాంటి విప్లవాలు చాలా చోట్ల విఫలమైనాయి. అందులో ఫ్రెంచ్ విప్లవం ఒకటి. కేవలం 70 రోజులు కార్మికులు రాజ్యం వెళ్ళారు, కార్మికులు మాత్రమే. అక్టోబర్ 108వ విప్లవ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అక్టోబర్ కాదు కదా, నవంబర్ 7వ తేదీన ఉన్నాం మనం. అక్టోబర్ విప్లవానికి నవంబర్ 7వ తేదీకి ఏంటి తేడా అని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఇందాకే విజయవంతమైన తర్వాత అనేక యూరోపియన్ దేశాల్లో విప్లవం జయప్రదమైంది. అట్లాగే మానవాళికి శ్రీశ్రీ గారు చెప్పినట్టు భూనైక ప్రపంచానికి భూమి తెచ్చిన వాడు లేనినట్టు ఈరోజు శ్రామికులు చాలా మంది అప్పదాకుండా పెట్టుబడిదారులు కానీ అప్పదాకుండా చక్రంలో చెప్పారు, వీళ్ళు కూలీలు, వీళ్ళు కార్మికులు, వీళ్ళు ఎక్కడ చేసుకుంటారు రాజ్యం చెప్పారు. కానీ రష్యాలో మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని నెలకొల్పి శ్రామికులు పాలిస్తే ఎట్లా ఉండాలనేటువంటిది ఈరోజు ప్రపంచానికి చూసి చూపించిన ఘనత ఈరోజు అక్టోబర్ మహావిప్లవానికి దక్కుతుంది. అందుకనే మిత్రులారా, సుమారుగా 1917లో విప్లవం వస్తే సరిగ్గా 30 ఏళ్ల నాటికే అప్పటికి 400 ఏళ్ళు దోచుకున్న అమెరికాను సైతం దాటేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా నిలిపినటువంటి ఘనత ఈరోజు సోవియట్ రష్యాకి 60-50 నాటికే వచ్చినటువంటి పరిస్థితి. వ్యతిరేకించండి పెట్టుబడిదారు విధానాన్ని, వ్యతిరేకించండి పెట్టుబడిదారు విధానాన్ని, వ్యతిరేకించండి ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి శ్రమ దోపిడీని, వ్యతిరేకించండి శ్రమ దోపిడీని, వ్యతిరేకించండి 10 గంటల పెంపును, వ్యతిరేకించండి 10 గంటల పెంపును, వ్యతిరేకించండి 10 గంటల పెంపును. ఎర్ర జెండా
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో మట్టి మాఫియా దిగ్గజాల అక్రమ మట్టి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అనుమతులు ఉన్నాయంటూ పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖల అనుమతులు లేకుండానే గనుల శాఖను గాలికి వదిలి రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వెలువడుతూ ఓవైపు అధికారుల చర్యలు తీసుకున్నా సైతం లెక్క చేయకుండా దందాను కొనసాగించడం గమనార్హం. మట్టిని జేసీబీ యంత్రాల సాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ల అతివేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు పోయాలని అత్యుత్సాహంతో అత్యంత వేగంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని మండల వ్యాప్తంగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎన్ సాయిబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. దేశభక్తి స్ఫూర్తిని నింపిన ఈ వేడుకలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశం పట్ల తమ భక్తి నిబద్ధతను వ్యక్తపరిచారు. విచారణకు హాజరైన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తప్పుడు కేసులకు భయపడేది లేదంటున్న శ్యామల ప్రభుత్వంపై బురద చల్లితే కేసులు తప్పవంటున్న నాయకులపై మెగా టైమ్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై వేమూరి కావేరి బస్సులో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందారు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారంటూ కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామానికి చెందిన ఆకెపోగు మునుమలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా శ్యామలతో పాటు 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బైకర శివశంకర్ బెల్ట్ షాపులలో మద్యం కొనుగోలు చేశారంటూ శ్యామల ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం బెల్ట్ షాపులు బస్ ప్రమాదానికి కారణమని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణల్ని కొట్టిపారేస్తుంది. ఓవైపు తప్పుడు కేసులకు భయపడే లేదు అంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు చేస్తే కేసులు తప్పవంటున్న కూటమి నాయకులు. బీతాండ్రపాడు గ్రామమైన వనమలయ్య నేను యాంకర్ శ్యామల గారు ఆమె ఇచ్చిన మాటలు కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ కూడా చేసాం. సిఏ ఆఫీస్కి వెళ్ళి కేసు కూడా చూసుకున్నాం. మీకు అందరికీ నమస్కారం. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీ అందరికీ తెలుసు, కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వారు కూడా ఇంతసేపు బయట ఉండి
వెయిట్ చేయడం జరిగింది. ఎస్, పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది. నేను అందులో ఏం సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది. కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమైనా చెప్పగలరా? బూతులు ఏమైనా ఉన్నాయన్నా ఇందులో? ఏం లేవు కదా. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా? క్వశ్చన్ చేస్తున్నాం మనం. సమాధానాలు ఉంటే చెప్పొచ్చు వాళ్ళు, అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు? 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా? ఈ పాయింట్లో ఆ 2 సార్లు షాప్లో లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు. ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం, దీనివల్లే బస్ ప్రమాదం జరగడం వాస్తవం కాదా? లక్ష్మీపురం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాప్లు అన్నది నిజం కాదా? రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత QR కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన QR కోడ్లో వీడియోలో QR కోడ్ చెకింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు, పాటించారా? లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే, టీడీపీ వాళ్ళే. బెల్ట్ షాపులు పెట్టి అమ్మే టీడీపీ వాళ్ళే. అలాంటప్పుడు ఎవరు QR కోడ్ స్కాన్ చేస్తారు? ఇవి నేను అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది? మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో, ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరపు నుంచి 10 క్వశ్చన్లు మా నాయకులు కావచ్చు, నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు, మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే, అన్ని క్వశ్చన్సే కదా, మీరు ఆన్సర్స్ చెప్పండి. వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి. అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా? అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణలకంటూ తిప్పినా, చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మా పార్టీ సభ్యులు కానీ, మా అందరికీ కూడా స్ఫూర్తి. అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన నేర్పించారు. ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మంచిర్యాల జిల్లా భారత జాతీయ గేయమైన వందే మాతరంను రచించి 2025 నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ 7న నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో ఒకే నిర్ణీత సమయంలో సామూహికంగా ఈ గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర పోరాటంలో ఈ గేయం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి సామాన్యులను సమరయోధులుగా మార్చింది. भारत माता की जय। अटेंशन। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे
सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजे धृत कर करवाले अबला के नोमा ए तो बले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरम् మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.